ఈ టైంలో కొద్ది రద్దీగా ఉంటుంది కాబట్టి మనకి బస్ ఫెసిలిటీస్ అనేది ఎక్కువ ఏమైనా ఫెసిలిటీస్ అప్లై చేసి ఉంటే బాగుండేది. చదువుకున్న వాళ్ళకి అందరికీ ఆన్లైన్ ఉంది కాబట్టి మొబైల్లో రిజర్వేషన్ చేసుకుంటారు. చాలా మంది ఎక్కువ కూలి పనులు చేసుకునే వాళ్ళందరూ పిల్లల కోసం కష్టపడి ఈ టైంలో ఇంటికి వెళ్దాం అనుకుంటారు. సో వాళ్ళకి ఇప్పుడు హెల్ప్ఫుల్గా లేదు. బెటర్ రిజర్వేషన్ అన్నది కొంతమంది పెట్టి మిగతా కొంతమందికి కూడా ఏమన్నా బస్సులు పెంచితే బెటర్ అనిపిస్తుంది. సో అట్ ది సేమ్ టైం రిజర్వేషన్ కూడా అందరికీ ఇచ్చేయకుండా కొంత ఉమెన్స్కి పిల్లలకి ఇచ్చుంటే బాగుండేది. అంతా రిజర్వేషన్ అడిగితే తప్ప నిలబడి వెళ్దామన్నా టికెట్లు కూడా ఇవ్వట్లేదు సార్. ఇంకేం చేయమంటారు సార్? డబ్బు అయితే ఉంది సార్, ఎందుకు ఉపయోగం లేదు. కారు కోసం వెళ్తే రాంప డ్రింక్ కాడ ఒక్కో మనిషికి 1100 అడుగుతున్నారు సార్. ఓన్లీ కాకినాడ వాళ్ళ అంపన కారులో. ఇంకంతగానే ఏం చేస్తాం సార్? ఇక్కడ అయితే 500తో పోద్ది, 1100 కష్టపడే వాళ్ళు ఏం చేస్తాం సార్? బస్సులు పెట్టాలంటే బస్సులు లేకపోతే ఈ బస్సులు లేవుంటే జనం అయితే ఎంతమంది ఆగరు కదా సార్. బస్సులు లేక ఇబ్బంది పడి జనం. ట్రైన్కి వెళ్ళాం సార్, ట్రైన్ లేదు, అది కూడా అర్థం చేసుకోండి. బస్సులు పెంచాలి సార్. ఇప్పుడు జనం అందరూ ఊరు వెళ్తూ ఉంటారు, అలాంటప్పుడు కూడా పట్టించుకోరు కదా సార్.